బాబు గారు ప్రజలు బాధపడాలి, కష్టపడాలని కోరుకోరు. కానీ ప్రజలకి ఆయన మేలు చేయాలని కోరుకుంటే మోసం చేసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో అధికార యంత్రాంగం ఉంటారు. దీని మీద ఫీడ్‌బ్యాక్ పైకెళ్ళనీయకుండా అడ్డుకునేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లోనే భూ వినియోగ మార్పిడికి అనుమతులు తాజాగా భూ వినియోగ మార్పిడి అనుమతులన్నీ ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాల మీద ప్రణాళికలు రూపొందించారు. వీటికి ఆమోదం లభించడంతో ఎన్ఓసీ విడుదల చేశారు. కొత్త విధానం ప్రకారం డీపీఎంఎస్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించాలి. పోర్టల్ యాజమాన్య హక్కు పత్రాలు, రీయింబర్స్‌మెంట్ సర్టిఫికేట్ ఇయన్నీ పెడితే ఆటోమేటిక్‌గా అయిపోతుందని. కానీ అమలు చేయాల్సింది అక్కడ అధికారి సంతకం పెట్టాలి. కానీ వాళ్ళే డబ్బులు తింటోంది. లంచం, లంచం, లంచం. లంచాలకు అతీతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని 2004కు ముందు అందించినటువంటి చంద్రబాబు సర్కార్ లేదా బాబు గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఇవాల్టి రోజున ప్రతి దాంట్లో పిండి పడేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, రెవెన్యూ తినటానికి ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడెవడు తినడు అనే పదమే లేనటువంటి స్టేజొచ్చింది. జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బాబు గారి మీదుంది.